ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ ఉద్యోగాల్ని చేసుకోవడానికైతే హైదరాబాద్ నుంచి చాలా మంచి రిక్రూట్మెంట్ వచ్చేసిందనమాట. సో దీనికి మీరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకి హైదరాబాద్ లొకేషన్లోనే ఉంది ఇది వచ్చేసరికి. సో అందరూ కూడా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారు హైదరాబాద్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ 16th మార్చ్న అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. దీని ద్వారా మనకి మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారనమాట. సో ఇది కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది, సో పర్మనెంట్ అయితే కాదు. సో ఏదైతే మనకి మెడికల్ కాలేజ్ ఉంటుందో సో అందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం సో 1 year వరకు వర్క్ చేసే విధంగా సో కాంట్రాక్ట్ పీరియడ్ మీద సో నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. దీని ద్వారా మనకైతే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. శాలరీస్ వచ్చేసరికి 18,000 నుంచి అయితే స్టార్టింగ్ పే ఉంటుంది. సో దీనికి మీరు ఎవరైతే హై స్కూల్ కంప్లీట్ చేశారో, సో ఇంటర్మీడియట్ కానీ సో 10th క్లాస్ కానీ కంప్లీట్ చేశారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్క పోస్టే ఉంది, సో ఎవరు అప్లై చేసుకుంటారు అని అయితే మీరు అనుకోవచ్చు అనమాట. సో ఒక్క పోస్ట్ ఉందని చెప్పి మీరైతే అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఇలాంటి పోస్టులకి చాలామంది అయితే అప్లై చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐసీఎంఆర్ ఆర్ డిహెచ్ఆర్ ఆర్ సిఎస్ఐఆర్ డివిటీ ప్రాజెక్ట్స్, సో ఇంకా కంప్యూటర్స్ మీద డేటా మేనేజ్మెంట్ మీద సో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. బట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సో ఆఫ్టర్ మన యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే వాళ్ళు 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చేశారు. అండ్ లొకేషన్ అయితే మనకి మెడికల్ కాలేజ్ లెవెల్ VDRDL డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎయిమ్స్ బీబీ నగర్ హైదరాబాద్. సో మనం అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇదే పీడిఎఫ్లో కింద ఇచ్చేసారనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయితే VRDL. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో ఫాదర్స్ లేదంటే హస్బెండ్స్ నేమ్స్, పోస్టల్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, ఇంకా స్టేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ నేమ్ తర్వాత సిగ్నేచర్, ప్లేస్, డేట్ ఎంటర్ చేసుకోవాలి. సో మనం అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు సో మన యొక్క 10th క్లాస్ మెమో ఆర్ సర్టిఫికెట్ ఉంటుంది, అది ఇంకా ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అవి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంది, సో ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ మీద కనుక సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంకా ఏ సర్టిఫికెట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ఫామ్తో మనం అటాచ్ చేసి సో పంపాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చేసారు ఆర్ మెయిల్ ఐడి కూడా ఇచ్చేసారనమాట. సో వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి PI మెడికల్ కాలేజ్ లెవెల్ VRDL డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎయిమ్స్ బీబీ నగర్ తెలంగాణ పిన్ కోడ్ ఇచ్చేసారు. ఆ పర్టికులర్ అడ్రస్కి 4th April ముందు. సో మనకి అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ 4th April. సో బిఫోరే మనం సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేదంటే మనకి కింద మెయిల్ ఐడి కూడా ఇచ్చేసారు. ఆ పర్టికులర్ మెయిల్ ఐడికి సో అప్లికేషన్ ఫామ్తో పాటు మన యొక్క ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సాఫ్ట్ కాపీ అన్నీ సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు రిటర్న్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ చూసుకున్నట్లయితే 10th April 2024 అనమాట. సో అడ్రస్ కూడా ఇచ్చేసారు మనకి, కింద మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో ఈ మల్టీ టాస్కింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సెండ్ చేసేయండి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్నెస్గా ఉంటుంది. సో లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.